స్థానిక నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 కబడ్డీ ఖోఖో పోటీలు మరియు నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ జట్ల ఎంపిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట డిఎస్పీ ఎం హనుమంతరావు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ కడియాల హిందూజా హాజరై ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 7 జట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో 94 లక్షల ప్రైజ్ మనీ ఉంది. కాబట్టి మళ్ళీ మరి ఒకసారి చెప్తున్నాను, మన యొక్క పేరెంట్స్ ఉంటే వాళ్ళు కూడా అని సురేష్ గారు అంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఈశ్వరి అమ్మా అంతే నా సగం సురేష్ గారు, అంజు గారు, సురేష్ గారు, పద్మావతి గారు, ఫుట్బాల్ క్రీడాకారులను అనేక మందిని తయారు చేయడం జరిగిందండి. చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఈరోజు కబడ్డీ ఖోఖో మన నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున అమరావతి ఛాంపియన్షిప్కి సెలక్షన్స్ ఇక్కడ జరగడం, దానికి ఆతిథ్యం ఇవ్వడము, ఈరోజు ఇంత ఉత్సాహంగా చేసుకోవడం, అందుకు సహకరించిన అందరూ, ముఖ్యంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు గారికి మరియు ఇతర పెద్దలు, ఇక్కడ దానికి సహకరించిన అందరికి కూడా నేను నా అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా ఇందాక కబడ్డీ చూసాం, చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఖోఖో జరిగింది. మరి ఎవరు కూడా నిరుత్సాహపడుతున్నానా, మీరు సెలెక్ట్ కానటువంటి వాళ్ళకి నెక్స్ట్ టైం బెటర్ లక్, అది మరలా నెక్స్ట్ టైంకి మనకు అవకాశం ఉందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండోది, అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా, మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది అందరికీ అవకాశాలు వస్తాయి, అందరికీ స్పోర్ట్స్ ఆడి ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్సెప్ట్ ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ ఏదో ఒక ఈవెంట్ తీసుకొని లైఫ్లో అలవాటు చేసుకుంటారో వాళ్ళ యొక్క మానసిక స్థితి చాలా దృఢంగా తయారవుతుంది. అలాగే శారీరకంగా కూడా ఎలాగో బలంగా ఉంటాం. ఎవరైతే స్పోర్ట్స్ ఏదో ఒక ఈవెంట్ ఆడతారో వాళ్ళు శారీరకంగా చాలా గట్టిగా ఉంటారు. అదేవిధంగా మానసికంగా కూడా చాలా గట్టిగా తయారవుతారు. వాగ్దేవి అంటే మనం స్పోర్ట్స్లో కానీ, అలానే ఎడ్యుకేషన్లో కానీ, జాబ్ ప్లేస్మెంట్ పరంగా కూడా ఏ విషయంలో చూసినా నెంబర్ 1 ప్లేస్లో వాగ్దేవి ఉంటుందనేది మరొకసారి నిరూపించడం కోసమే ఈ వాగ్దేవి జూనియర్ కాలేజీ కానీ, డిగ్రీ కాలేజీ కానీ ప్రతి సంవత్సరం పిల్లలు కనీసం ఒక 30 నుంచి 50 మంది దాకా స్టేట్ మీట్లో ఆడే పరిస్థితి. అలానే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ ఒక 30 మంది విద్యార్థులు నేషనల్ ఆడేటటువంటి పరిస్థితి. ఇది గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఈ సందర్భంగా మరి మనం ఇలాంటి ఈవెంట్స్ని కండక్ట్ చేయటం వల్ల మన పిల్లలు కూడా చాలామంది బయట నుంచి వచ్చే పిల్లలతో పోటీ పడి వీరు కూడా ఏదన్నా ఉంటే ఇంకా పోటీతత్వం స్పోర్ట్స్లో పెరగాలనేది మా యొక్క ఉద్దేశం. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దీన్ని మరి చక్కగా నిర్వహించినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ అందరికీ మనందరూ ఒక్కసారి చప్పట్ల ద్వారా వారికి అందరూ అభినందనలు తెలియజేయాలి.